వాణి 2 కిడ్నీలు పనిచేయడం మానేశాయి. అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల మాత్రమే ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. ఆమె కూతురు అన్య కిడ్నీ డోనర్గా మ్యాచ్ అయ్యారు. కానీ ఆ అవయవ దానానికి సంబంధించిన అన్ని ఖర్చులను వాణి అలాగే అన్య పర్సనల్ ఆరోగ్య బీమా పాలసీ కవర్ చేయటం లేదు. చివరికి వేరే దారి లేక వాణి ఈ భారీ మొత్తాన్ని స్వయంగానే భరించాల్సి వచ్చింది. భారతదేశ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ రేటు ప్రపంచంలో అత్యల్పంగా ఉంది. 10 లక్షల మంది వ్యక్తులకు కేవలం 0.86 చొప్పునే ఉంది. 2023 నాటికి భారతదేశ అవయవ గ్రహీతల వెయిటింగ్ లిస్ట్ 5 లక్షలకు మించి ఉంటుందని డేటా చెప్తోంది. వాస్తవానికైతే ప్రతిరోజు 20 మంది భారతీయులు మరణిస్తున్నారు. కానీ ప్రాణాలను రక్షించి సూట్ అయ్యే ఆర్గాన్స్ మాత్రం కనుగొనలేకపోతున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ ఫైనాన్షియల్గా పీల్చి పిప్పి చేస్తుంది. సగటున ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు దాదాపు 15 lakhs అవుతుంది. గుండె మార్పిడికైతే 40 lakhs వరకు అవుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 lakhs వరకు ఖర్చు అవుతుంది. తగినంత బీమా కవరేజ్ లేకుండా ఈ మొత్తం ప్రాసెస్కు అయ్యే ఖర్చును భరించడం ఆర్థికంగా ఒక పెద్ద పీడకల లాంటిదే. అయితే మార్కెట్లో ఉన్న బీమా పాలసీలు అవయవ దానానికి సంబంధించి గ్రహీత, దాత ఇద్దరికీ అవసరమైన ఆర్థిక తోడ్పాటులో కొంత భాగాన్ని మాత్రమే అందిస్తాయి. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వాణి ఎగ్జాంపుల్నే తీసుకుందాం. వాణి ఆరోగ్య బీమా పాలసీ ఆమె శస్త్రచికిత్స, రోగ నిర్ధారణ పరీక్షలు, అవయవ మార్పిడి సమయంలో అవసరమైన ఇతర విధానాలకు అయ్యే ఖర్చును పాలసీ ఎంతవరకు ఇన్ష్యూర్ అయిందో అంతవరకు కవర్ చేస్తుంది. కానీ ఆమె అవయవాన్ని దానం చేసే వ్యక్తికి సంబంధించిన అన్ని ఖర్చులను తన పాలసీ మినహాయిస్తుంది. ఇక్కడ తను అంటే అన్య అని అర్థం. కాబట్టి అన్య హాస్పిటల్లో చేరడం, కోలుకోవడానికి సంబంధించిన ఖర్చులను అవయవ గ్రహీత అయిన వాణియే భరించాల్సి ఉంటుంది. అన్య తన అవయవాన్ని దానం చేస్తున్నప్పుడు ఆమె బీమా పాలసీ కూడా ఎలాంటి కవరేజ్ని అందించదు. కాబట్టి అన్య అనారోగ్యానికి గురైతే లేదా ఆమె కిడ్నీని దానం చేయటం వల్ల హాస్పిటల్లో చేరినట్లయితే ఆమె పాలసీ ఎటువంటి క్లెయిమ్లని తీసుకోదు. మొత్తం మీద దాతకు సంబంధించిన ఖర్చుల అన్నిటినీ ఆ అవయవాన్ని స్వీకరించేవారే చూసుకోవాలి. అవయవ గ్రహీత, దాత ఎటువంటి ముందస్తు బీమా కవరేజ్ని కలిగి ఉండకపోతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ తర్వాత వాటిని పొందడం అయితే అసాధ్యం. ఎందుకంటే బీమా సంస్థలు శస్త్రచికిత్స తర్వాత 2 పక్షాల నుండి చాలా క్లెయిమ్లు వస్తాయని భావిస్తుంటాయి. అందువల్ల కవరేజ్ని పొడిగించాల్సిన అవసరం కూడా ఉండదు. కవరేజ్ని అందించే కొన్ని సందర్భాల్లో అది కండిషన్స్తో కూడుకొని ఉంటుంది. ఇవి దానం చేసిన లేదా స్వీకరించిన అవయవానికి సంబంధించిన అన్ని క్లెయిమ్లను మినహాయించవచ్చు, లేదా రెగ్యులర్ ప్రీమియంలు లేదా వెయిటింగ్ పీరియడ్ కంటే ఎక్కువ ఛార్జెస్ విధించవచ్చు. ఆరోగ్య బీమా ప్లాన్ని ఎంచుకునే ముందు ఈ విషయంలో మీ బీమా సంస్థతో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ హెడ్ అంశుల్ బొహారా సలహా ఇస్తున్నారు. జీవితంలో ఒకసారి అవయవ మార్పిడి జరిగినా అది ఆర్థికంగా అధిక ప్రభావం చూపుతుంది. అవయవ దాత కవరేజ్ పాలసీలో భాగం కాకపోవచ్చు. కాబట్టి దానిని అదనపు కవరేజ్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది నిర్దిష్టమైన వెయిటింగ్ పీరియడ్తో కూడా రావచ్చు. అవయవ మార్పిడికి సంబంధించిన వివిధ రకాల ఖర్చులపై ఉపపరిమితులు, సహచెల్లింపు లేదా కొన్ని రకాల క్యాపింగ్ కలిగి ఉండొచ్చు. అవయవ మార్పిడి పరిస్థితుల గురించి మీ బీమా సంస్థతో చెక్ చేయండి. ప్లాన్ని ఎంచుకునే ముందు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. మీరు అవయవదానం చేశారనే కారణంతో మీ బీమా సంస్థ మీ ప్రస్తుత పాలసీ రెన్యువల్ రిక్వెస్ట్ని కూడా రిజెక్ట్ చేయలేదని IRDA మార్గదర్శకాలు అయితే చెప్తున్నాయి. అయితే మీరు కొత్త పాలసీకి సైన్ అప్ చేస్తున్నప్పుడు ఇలాంటి క్లిష్టమైన సమాచారాన్ని ముందే చెప్పడం బెటర్. అవసరం కూడా. ఒకవేళ మీరు అలా చేయకపోయినా లేదా దానిని మీ బీమా సంస్థ గుర్తించినా మీరు కీలకమైన వైద్య సమాచారాన్ని దాచి ఉంచిన కారణంగా వారు మీ పాలసీని క్యాన్సిల్ చేయొచ్చు. అటువంటి సమయాల్లో మీ ఆర్థిక కవరేజ్ని బలోపేతం చేయడానికి మీ ప్రామాణిక బీమా పాలసీతో పాటు క్లిష్టమైన ఇల్నెస్ రైడర్ కూడా పొందాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య రైడర్లు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా సమగ్ర కవరేజ్ను అందిస్తుంటాయి. ఇందులో సాధారణంగా అవయవ దానం కూడా ఉంటుంది. ఉదాహరణకి మ్యాక్స్ లైఫ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిజబిలిటీ రైడర్ 64 క్లిష్ట వ్యాధుల్ని కవర్ చేస్తుంది. ఇందులో ప్రధాన అవయవం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంది. కనిష్టంగా 1 లక్ష హామీ మొత్తాన్ని అందిస్తుంది. గరిష్టంగా 1 కోటి వరకు ఉంటుంది. ఇక 19 క్లిష్టమైన అనారోగ్యాల నుండి రక్షణను అందించే HDFC లైఫ్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కనీసంగా 25,000 కవరేజ్ని అందిస్తుంది. అదే సమయంలో గరిష్ట కవరేజ్ బేస్ పాలసీ బీమా మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇది రైడర్గా వస్తుంది కాబట్టి చెల్లించాల్సిన ప్రీమియం ఎంపిక చేసుకున్న బీమా మొత్తం, పాలసీ వ్యవధి, వయసు, ఆరోగ్య స్థితి, జెండర్, బీమా సంస్థ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ సిగ్నా లైఫ్ స్టైల్ ప్రొటెక్షన్ క్రిటికల్ కేర్ కవరేజ్ని పెంచింది. ఇది 30 క్లిష్టమైన అనారోగ్యాల నుంచి ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. 1 కోటి బీమా మొత్తానికి 40 ఏళ్ల మహిళ చెల్లించాల్సిన ప్రీమియం 69,000గా ఉంటుంది. మరోవైపు 40 ఏళ్ల వ్యక్తికి అదే పారామీటర్ల కింద వసూలు చేసే ప్రీమియం 62,700 అవుతుంది. మొత్తం మీద మీ ప్రాథమిక పాలసీకి ముఖ్యమైన అనారోగ్య రైడర్ని చేర్చుకోవటం మంచిది. అవయవ మార్పిడికి ఊహించని ఇంకా భారీ ఖర్చును మీ జేబు నుంచి పెట్టుకోకుండా ఉండొచ్చు.